నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఆయన భార్య ఎరికా కర్క్ గురించి. ఇద్దరు చిన్నపిల్లలు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం వయసు. పసిబిడ్డలను పెట్టుకొని అనుకోని విధంగా తన భర్త హఠాన్మరణం పొందితే, ఒక హతసాక్షి అయిపోతే ఒక భార్య ఎలా తల్లడిల్లుతుంది ఒకసారి ఆలోచించేయండి. కానీ తన భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య పలికిన మాటలు నిజంగా ప్రతి విశ్వాసికి ఒక స్ఫూర్తి నింపుతాయండి. ఆమె ఒక మాట అంటది, ద వరల్డ్ ఈజ్ ఈవిల్ బట్ ఆర్ లార్డ్, ఆర్ సేవియర్, ఆర్ గాడ్ ఈజ్ సో గుడ్. ఈ ప్రపంచం చాలా దుష్టమైనదే, ఈ ప్రపంచం కీడుకరమైనదే, కానీ మన రక్షకుడు, మన దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య మాత్రం ఆయన ఎప్పుడూ మంచివాడే. నిజంగా ఈ మాటలు ఎవరు పలకగలరండి? ఎరికా కర్క్ నిజంగా తన జీవితంలో ఒక అనుకోని శ్రమ ఆ కుటుంబాన్ని వేధించినప్పుడు, ఒక భయంకరమైన శ్రమ తన కుటుంబం పైకి వచ్చినప్పుడు ఆమె యొక్క స్పందన నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఒకటే మాట చెప్పింది, నా భర్త ఏ దేవుని ప్రకటించాడో, నా భర్త ఏ కృత నిశ్చయంతో అమెరికా దేశాన్ని ఉజ్జీవింప చేయాలని, వాక్యపు విలువలతో మా అమెరికా దేశాన్ని కట్టాలని నా భర్త ఆశించాడు, ఆ పనిని నేను నా భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకొని వెళ్తానని. నిజంగా ఆ పరిస్థితిలో ఒక భార్య కుప్పకూలిపోతుంది. ఒక భార్య ఎంత వేదన పడుతుందో. ఆమె ఒక ప్రక్క వేదన పడుతూనే, ఒక ప్రక్క తన భర్త యొక్క నష్టాన్ని, లాస్ని ప్రాసెస్ చేసుకుంటూనే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ, అనేక మందిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపుతూ ఒక విశ్వాస వనితగా, ఒక వీర వనితగా, ఒక దైవజనురాలిగా ముందుకు వెళ్తా ఉంది. ఎరికా కర్క్ కొరకు, తన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి ఆర్గనైజేషన్ టర్నింగ్ పాయింట్ USA, దానికి కూడా ఎంతోమంది స్టూడెంట్స్, ఎంతోమంది జాయిన్ అవుతా ఉన్నారంట ఆయన చనిపోయిన తర్వాత. ఆయన చేసిన పని ఎంత గొప్పదో బ్రతికున్నప్పుడు చాలామందికి తెలుసు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంకెక్కువగా ప్రపంచానికి తెలియపరచబడింది.